మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ ఇష్యూపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకుని 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కాలేజీలో మహిళా కమిషన్ సెక్రటరీ విచారణ చేపట్టారు. స్టూడెంట్స్ భయపడవద్దని చెప్పారు పోలీసులు. స్టూడెంట్స్ భద్రత తమ బాధ్యత అని, ఈ కేసులో నిందితులు ఎవరైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఎంఆర్ ఐటీ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణ. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో బాత్రూంలో కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి నుంచి ఆందోళన చేశారు స్టూడెంట్స్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగా చూసుకోవడం లేదనేది ఆ స్టూడెంట్స్ వర్షను. దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టిర్రు. ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ను పరిశీలించారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. స్టూడెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టామన్న ఏసీపీ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు చెప్పారు. బాధ్యులని తేలితే కఠిన చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు భయపడొద్దని తెలిపారు. ఈ ఘటనలో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు ఏసీపీ. అమ్మాయిలందరూ కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. 5గురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాలేజీ ముందు ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నా కాలేజీ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళని బంధిస్తున్నారో యాజమాన్యం ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? మీరు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ ఇలా కళాశాలల బేబిచార కొంపలో కూడా అర్థం కాని విధంగా ఈ యొక్క యాజమాన్యాల తీరున్నది. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. మహిళా కమిషన్ సెక్రటరీ పద్మచారమని కాలేజీలో విచారణ చేపట్టారు. విద్యార్థుల నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఘటనపై ఆధారాలు సేకరించి మహిళా కమిషన్ కు అందజేస్తామన్నారు పద్మచారమని. పిల్లలతో, పేరెంట్స్ తో, తర్వాత మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. ఏ పొరపాటు జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ భద్రత తమ బాధ్యత అని, ఈ కేసులో నిందితులు ఎవరైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఎంఆర్ ఐటీ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణ. కుకింగ్ డిపార్ట్మెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చామని, విచారణకు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. తాము 5గురు మహిళా సీనియర్ స్టాఫ్ తో కమిటీ వేసి విచారణ చేస్తున్నామని చెప్పారు ప్రిన్సిపల్. సో ఇమీడియట్గా మేము చేసిన యాక్షన్ ఏంటంటే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. ఫారెన్సిక్ వచ్చినారు. వాళ్ళు వచ్చి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయనుకున్నారో వాళ్ళ లెవెల్లో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ మొబైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత కూడా ఏ వీడియోస్ కనబడలేదు. అయినా కానీ వాళ్ళు క్యాట్ టీమ్కి పంపించడం జరిగింది. మొబైల్స్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఏదైనా కానీ తెలిసినా ఖచ్చితంగా స్టర్న్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పేరెంట్స్కి అందరికీ భరోసా మా తరఫు నుంచి ఇస్తున్నామండి. ఖచ్చితంగా మేము ఇవన్నీ యాక్షన్స్ తీసుకొని ఇమీడియట్గా నెక్స్ట్ 1-2 రోజుల్లో అన్నీ రెక్టిఫై చేస్తాం. ఏదైనా ఉన్నా కానీ
ఆందోళన చెందద్దు, మీ పిల్లలు మా పిల్లలు. ఈ ఇష్యూలో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మెస్ ఇన్ఛార్జ్ సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను పోలీసుల టెక్నికల్ టీం పరిశీలించింది. ఫోన్లలో ఎలాంటి వీడియోలు లేవని, డిలీట్ చేసి ఉంటారేమో అన్న అనుమానంతో వాటిని ల్యాబ్కు పంపినట్టు తెలిపారు ఏసీపీ. కాలేజీలో ఆందోళన జరిగినా యాజమాన్యం కనీసం భద్రత కావాలని అడగటం లేదన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ కేసులో ఈడీకి లేఖ రాశారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. రేపటి విచారణకు హాజరు కాలేనని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఇక మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాల్టి ఈడీ విచారణకు హాజరు కాలేదు. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు రావడానికి మరింత సమయం కావాలని కోరారు. ఫార్ములా ఈ రేస్ కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఆయన మెయిల్కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. 8, 9 తేదీల్లో విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్కు రిప్లై ఇచ్చారు. రాష్ట్రంలో టెట్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జరిగిన పరీక్షకు 72.25% మంది హాజరయ్యారు. 49 సెంటర్లలో 12,815 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 9,259 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు జరిగిన పరీక్షకు 75.68% మంది అటెండ్ అయ్యారు. 52 సెంటర్లలో 12,734 మంది అభ్యర్థులకు గాను 9,637 మంది ఎగ్జామ్ రాశారు. మొత్తం టెట్ పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జేబీఎస్ నుంచి షామీర్పేట్, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని తెలిపారు శ్రీ గణేష్. సిటీలో ట్రాఫిక్ సమస్యలు తీర్చడం, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు విస్తరణలతో పాటు ప్రభుత్వం ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు ఎమ్మెల్యే. షామీర్పేట్ అప్ టు మేడ్చల్ ఉన్న ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మెట్రో రైల్ని ఎక్స్పాండ్ చేయడం, జేబీఎస్ టు షామీర్పేట్, పారడైజ్ టు మేడ్చల్ వారికి దీన్ని విస్తీర్ణ చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గారికి మా ఒక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక పక్కకేమో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి వారు ప్రభుత్వంలో రాగానే 100 రోజులలోనే ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేయడం, దాని మీదనే ఈ మెట్రో రైలు కూడా వేసి షామీర్పేట దాకా అటు మేడ్చల్ దాకా తీసుకెళ్లడం చాలా సంతోషం. అన్ని రకాలుగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి, ట్రాఫిక్ని ఈజ్ చేయడానికి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి ఈ నార్త్ సిటీ దాకా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణలో అన్ని సిటీని చాలా దూరం దాకా డెవలప్మెంట్ చేస్తూ ఈ మెట్రో రైల్ని అన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఆ 4 సైడ్లో కూడా విస్తీర్ణ చేసి ప్రజలకు ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తూ పాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి. విద్యుత్ శాఖలో బీసీ ఉద్యోగుల అస్తిత్వానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడిందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్లకముందే రిటైర్డ్ అవుతున్నారన్నారు. ఈ నెల 8న జరగనున్న విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభల పోస్టర్ను కాచిగూడలో ఆయన ఆవిష్కరించారు. బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు సమరశీల పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 24 డైరెక్టర్ పోస్టుల్లో 12 పోస్టులను అర్హత ఉన్న బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి, ఫస్ట్ డిమాండ్. విద్యుత్ సంస్థలో 24 మంది డైరెక్టర్లు ఉన్నారు, ఒక్క బీసీ లేకుండా ఇంతకు మొదలు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. త్వరలో నియమించబోయే డైరెక్టర్ పోస్టు లోపల 24 మందిలో 12 మంది బీసీలు ఉంటేనే బతుకుతారు, లేకపోతే ఏ డైరెక్టర్ని కూడా ఆఫీస్ అడుగుపెట్టనీయం. ఇప్పుడు ఒక విద్యుత్ ఉద్యోగులే కాదు, వాళ్ళకు అండగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అండగా నిలబడి తప్పనిసరి తిరుగుబాటు జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దొడ్డి దారిన వక్ర మార్గాన ఏ డైరెక్టర్ని నియమించినా తిప్పి కొడతాం, తిరగబడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలామంది సీనియర్స్ వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు విద్యుత్ సంస్థ లోపల డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకుండా రాంగ్ పద్ధతిలో అవుతున్నామని చెప్తున్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యుత్ ఉద్యోగుల సంస్థలో నియమించబోయే
డైరెక్టర్లలో మీ మెరిట్ ప్రకారమే, మీ యొక్క సీనియారిటీ ప్రకారమే, మీరు నిర్ణయించిన సీనియారిటీ ప్రకారమే 24 మందిలో 12 జనాభా ప్రకారం మందిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. టెంపరీ ఉద్యోగులు మొదట పర్మనెంట్ చేస్తామని ఊరిస్తూ ఉన్నారు 4-5 ఏళ్ళ నుంచి 24,000 మంది ఆర్టిజన్స్. వారికి పర్మనెంట్ అన్నారు, తర్వాత ఆర్టిజన్ అన్నారు. ఆర్టిజన్ కూడా ఎక్కడ కాకుంటుంది. కాబట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నియమించి పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ మొత్తం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను డిమాండ్. షామీర్పేటకు మెట్రో రైలు ప్రాజెక్టు వేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు పోవాలంటే నాగపూర్ తరహాలో జేబీఎస్ నుంచి షామీర్పేటకు డబుల్ డెక్ ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో 42 మంది జడ్జిలను నియమిస్తే ఎస్టీ, ఎస్సీ, దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జడ్జిలను 23 స్థానాలకు మించి భర్తీ చేయలేదన్నారు. పూర్తి స్థాయిలో నియామకం చేపట్టి న్యాయ వ్యవస్థ కూడా సామాజిక న్యాయాన్ని పాటించాలన్నారు వినోద్ కుమార్. రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మీరు మాకు 24 మంది జడ్జిలను కేటాయించారు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి 42కు పెంచడం జరిగింది. మరి నేటికి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 42 మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు. 27 మందే ఉన్నారన్న. ఇప్పుడు 3 + 12 15 ఖాళీలు ఉన్నాయి ఇవాళ హైకోర్టులో. ఎందుకు ఖాళీలు ఉండాలి? ఇవాళ వెనకబడ్డ తరగతుల నుండి చాలామంది మంచి మేధస్సు కలిగినటువంటి న్యాయవాదులు ఎదిగినారు హైకోర్టులో. ఇవాళ షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఒక్కరు కూడా లేరు ఇవాళ హైకోర్టులో జడ్జి. ఎస్టీ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి దేశంలో, రాజ్యాంగం చెప్తుంది ఎస్టీ రిజర్వేషన్స్ అని. ఒక్క హైకోర్టు జడ్జి లేడు షెడ్యూల్ ట్రైబ్ జడ్జి. ఇవాళ షెడ్యూల్ క్యాస్ట్ మరి వాళ్ళకి రిజర్వేషను రాజ్యాంగబద్ధంగా 14% ఉన్నది. ఆ పర్సంటేజ్ ప్రకారంగా మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి నగరవాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు. నుమాయిష్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 46 రోజులు జరగనున్న ఎగ్జిబిషన్పై పూర్తి సమాచారం అనిల్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అయితే రేపు 3వ తారీఖు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినట్టుగా కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే రేపు అనగా 3వ తారీఖు మనకి ఈ ఎగ్జిబిషన్ అయితే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రేపు స్వయంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈసారి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఇక్కడ క్వాలిటీ అనొచ్చు లేదా ఇతర వస్తువులు ఎక్కడ దొరకని వస్తువులు కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి. స్టాల్స్ విషయానికి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏవైతే వస్తువులు కావచ్చు, ప్రత్యేకతలు కావచ్చు, మనకు అందుబాటులో ఉండే విధంగా ఈసారి ఇక్కడ నుమాయిష్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. పోయినసారి కంటే ఈసారి పబ్లిక్ అంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. దాదాపు అన్ని స్టాల్స్ కూడా ప్రతి స్టాల్ కూడా మనకు అందుబాటులో ఉండేలాగా అంటే ఎక్కడ దొరకని వస్తువులు కూడా మనకు దొరికే విధంగా వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే చాలా వరకు కూడా ఇక్కడ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కే ఈ నుమాయిష్కి సంబంధించి ప్రారంభం కానుండాల్సింది. కానీ ఈసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం వల్ల ఆయనకు సంబంధించి మన రాష్ట్రంలో ఈ సంతాప దినాలు కొనసాగుతున్నాయి కాబట్టి 3వ తారీఖు నుంచి ఇవి ఎగ్జిబిషన్ అయితే మనకు అందుబాటులోకి రానుంది. 46 రోజులు జరగనున్న ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ ఏర్పాట్లపైన మనతో పాటు మాట్లాడడానికి నుమాయిష్ కన్వీనర్ సురేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు జరగబోయే నుమాయిష్ అంటే ప్రారంభం కాబోయే నుమాయిష్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ హిస్టరీలో. యూజువల్లీ మేము ఫస్ట్కి స్టార్ట్ చేస్తాం, కానీ ఈసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా ప్రైమ్ మినిస్టర్, ఆ మార్నింగ్ వల్ల
రేపు 3rd స్టార్ట్ చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారండి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి సార్? అంటే ఏ విధంగా ఉన్నాను? మేమైందంటే లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. బేసికలీ టెలిఫోన్స్, సెల్ ఫోన్ పనిచేయకుండా ఈసారి 18 మీటర్ల టవర్ పెట్టాము. సో ఆల్ ది ఎయిర్టెల్, వోడాఫోన్ మొత్తం అంతా కనెక్ట్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్, మేము ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా ఇచ్చాము ఆల్ ది షాప్స్కి, పిఓఎస్కి ఫర్ ఎఫిషియెంట్ దాని గురించి. ఇంకేంటంటే మేము కనుక్కున్నాం ఏంటంటే చాలా రద్దీ అవుతుంది, ఒకసారి సాటర్డే సండేలో రద్దీ అవుతుంది. అందుకే ఈ రౌండ్ స్టాల్ తీసేసాం. సో మూవ్మెంట్ అన్ని పబ్లిక్ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు, అందుకే దట్ అరేంజ్మెంట్ చేసాం. స్టాల్స్ విషయానికి వస్తే ఈసారి ప్రత్యేకంగా ఎన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు? అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఏమైనా పెరిగాయా, ఎలా ఉంది సార్? ఇంక తగ్గాయి బేసికలీ, మేము రౌండ్ స్టాల్ తగ్గించాం కదా. సో అన్ని స్టాల్స్ ఉన్నాయి. అది కాకుండా రైడ్స్లో బేసికలీ జాయింట్ వీల్ ఉంది కదా. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఈసారి దాన్ని ఏమంటారంటే స్పీడ్ విన్ వీల్ ఒకటి పెట్టాము, ఒకటి ఇంకోటేమో స్వింగింగ్ చైర్ కొత్త చైనా తెప్పించేసి ఇది చాలా బాగుంటాయి. ఇది న్యూ అట్రాక్షన్ టు ది దీనికి. టైమింగ్స్ విషయానికి వస్తే టైమింగ్స్ ఎలా ఉంటాయి? ప్రత్యేకంగా టైమింగ్స్ వీకెండ్స్లో కావచ్చు, ఎలా ఉంటున్నాయి సార్? వీకెండ్స్లో వీ వెయిట్ అబౌట్ 11 o'clock చేసాము ఈ రాత్రి. 10:30 వీ క్లోజ్ డౌన్. అండ్ అది కాకుండా ఈసారి మేము మెట్రో కూడా సర్వీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దట్ పార్కింగ్ ప్రాబ్లం కాకుండా ప్రేక్షకులకు ఏంటంటే దే షుడ్ కమ్ బై మెట్రో. దట్ ఈస్ వీ ఎంకరేజ్ యాక్చువల్లీ. మెట్రో సర్వీస్ బాగుంటాయి. అండ్ వీకెండ్స్లో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం మెట్రోలో. మహిళల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి స్పెషల్ డే అనేది ఒకటి ఉంటుంది. సో ఏ రోజు ఉండనుంది సార్? అది 7th January అనేది ఏమనుకున్నాం, లేడీస్ డే. దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీ హ్యావ్ లేడీ మెంబర్స్ సో ఎగ్జిబిషన్ నుంచి ఉంటారు అక్కడ త్రూఅవుట్ ది గ్రౌండ్. సో చాలా బాగుంటుందండి లేడీస్ ఎస్పెషల్లీ ఆన్ 7th. సెక్యూరిటీ విషయానికి వస్తే అంటే ఈసారి రద్దీ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మీరు సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, సీసీ కెమెరాస్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి సార్? లాస్ట్ ఇయర్ అబౌట్ 22 లక్షల మంది వచ్చారు. ఈసారి 25 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనాలకి. అందుకే ఈసారి ఏం చేస్తామంటే సెక్యూరిటీ వాలంటీర్స్ 100 పైన అండ్ 100 పైన CCTVs ఉన్నాయి. సో టోటల్ బందోబస్తు ఎక్కువ ఉంటుంది ఈసారి. ఐ ఫీల్ దట్ బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 25 లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. ఇక ఈ ఏర్పాట్ల విషయానికి వస్తే అంటే ఈ రేపు ఏ టైంకి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఏ టైంలో ప్రారంభించనున్నారు? 5 o'clock వస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నీయ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు రేపు 5 o'clock మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి అది ఇనాగ్రేట్ చేస్తారు. సార్ ఇంకా ఏర్పాట్లు అంటే రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు పార్కింగ్కి ఏమన్నా స్పెషల్గా ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఏ విధంగా ఉన్నాయి సార్? చుట్టుపక్కల ఏవి అవైలబుల్లో అవి మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. పార్కింగ్ అది ప్రయత్నం చేస్తున్నాం అండి. సార్ స్పెషల్గా అంటే స్టాల్స్ విషయానికి వస్తే ఈసారి క్లాతింగ్స్ విషయానికి కావచ్చు, అంటే మామూలుగా ఎక్కడ దొరకని వస్తువులు అయితే మనకు దొరుకుతాయి అని చెప్పేసి క్వాలిటీ విషయంలో కావచ్చు. సో ఈసారి ఎలా ఉన్నాయి సార్ అవి? ఈసారి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నీ ఆల్మోస్ట్ వీ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాల్స్ ఉంటాయి. కాశ్మీర్లో డ్రై ఫ్రూట్స్ అని, కాశ్మీరీ సిల్క్స్ అని అన్నీ ఉంటాయండి మొత్తం. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరకవు బయట, బేసికలీ నాట్ అవైలబుల్. ఇది దట్ యూ షుడ్ యూజ్ దాట్. మొత్తానికైతే నుమాయిష్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పాలి. కన్వీనర్ గారు చెప్తున్న వివరాల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈ నుమాయిష్ అయితే ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ను మరింత అందమైన నగరంగా మార్చేందుకు బల్దియా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే డంప్ యార్డుల దగ్గర గార్డెన్లు, మొక్కలు పెడుతూ వచ్చిన జీహెచ్ఎంసీ ఈసారి జంక్షన్లను అందంగా తీర్చిదిద్దుతోంది. 149 కోట్లతో సిటీలోని 224 చోట్ల బ్యూటిఫికేషన్ పనులు చేస్తోంది బల్దియా. వీటిలో ఇప్పటికే పలు జంక్షన్లు, రోడ్ల సుందరీకరణ పనులు పూర్తి కాగా పెయింటింగ్స్, శిల్పాలు నగరవాసులను అట్రాక్ట్ చేస్తున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచేందుకు బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభించింది జీహెచ్ఎంసీ. గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో నగర సుందరీకరణ కోసం ఫ్లైఓవర్లు, జంక్షన్లు, రోడ్డు డివైడర్లను గుర్తించి బ్యూటిఫికేషన్ పనులు చేస్తున్నారు. ఫ్లైఓవర్లకు డిఫరెంట్ థీమ్స్ తో కళాత్మకంగా పెయింటింగ్స్ వేస్తున్నారు. జంక్షన్ల దగ్గర గార్డెనింగ్ల తయారు చేసి వినూత్నమైన శిల్పాలు ఏర్పాటు చేస్తున్నారు. యువతకు, పిల్లలకు స్ఫూర్తినిచ్చే పెయింటింగ్ వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ను తీర్చిదిద్దే క్రమంలో 6 జోన్లకు మొత్తం 149 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 6 జోన్ల పరిధిలో 224 సుందరీకరణ పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు 5,33 లక్షల విలువ గల 15 పనులు పూర్తిగాక మిగతా 209 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చేలా సుందరీకరణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు అధికారులు. సిటీలోని ఫ్లైఓవర్లకు కళాత్మక చిత్రాలు వేయడం, పార్కులు, ప్రహరీ గోడలు, ప్రభుత్వ భవనాలకు డిఫరెంట్ థీమ్స్ తో పెయింటింగ్ వేయడం, సెంట్రల్ మీడియన్ రైలింగ్ పనులు చేయడం, జంక్షన్లలో సరికొత్త శిల్పాలను ఏర్పాటు చేయడం, పార్కులను సుందరీకరించడం లాంటి పనులు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే కాజాగూడ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, శిల్పారామం, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉన్న జంక్షన్లలో సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. కొత్తగా స్కల్ప్చర్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంతంలోని ఫ్లైఓవర్లకు పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. సిటీలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు, ఫ్లైఓవర్లకు వేసిన పెయింటింగ్స్ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త థీమ్స్ తో ఏర్పాటు చేసిన ఈ ఆర్ట్ వర్క్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి. పచ్చదనానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రకృతిని కాపాడుకునే థీమ్స్ తో ఈ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన విధానం, జంతువులు, పక్షులు, క్రీడలకు సంబంధించిన చిత్రాల్లో పెయింటింగ్ వేస్తున్నారు. ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ల్లో ఈ పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు. మరో 3 నెలల్లో సిటీలోని 224 చోట్ల సుందరీకరణ పనులు పూర్తవుతాయని చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సంక్రాంతి వచ్చిందంటే భాగ్యనగరంలో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు సిటీ జనం. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఓపెన్ ప్లేస్లలో, బిల్డింగ్లపై నుంచి కైట్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కైట్స్ యమపాశంగా మారుతున్నాయి. ఈ గాలిపటాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలని, నిషేధిత చైనా మాంజాను వినియోగించవద్దని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. సంక్రాంతికి 2 వారాల ముందు నుంచే పతంగులను ఎగరేస్తున్నారు సిటీ జనం. ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సంక్రాంతికి కొందరి ఇండ్లలో బాధలను తీసుకొస్తున్నాయి. ఇందుకు కారణం గాలిపటాలు ఎగురవేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా సిటీలో ప్రతి ఏడాది అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్లోని వీధుల్లో ఎక్కడ చూసినా కేబుల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక సికింద్రాబాద్, నిజాంపేట్, మియాపూర్, అల్వాల్, ఈసీఐఎల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి ప్రాంతాలలో హై వోల్టేజ్ లైన్స్ ఉన్నాయి. సిటీలోని రైల్వే ట్రాక్ వెంట మెట్రోపై కూడా హై వోల్టేజ్ లైన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి గల్లీలో రోడ్ సైడ్ ఉండే కరెంటు స్తంభాలు, డేటా నెట్వర్క్ సంస్థలు, కేబుల్ టీవీలకు సంబంధించిన వైర్లు వేలాడుతూనే ఉంటాయి. దీంతో గాలిపటాలు ఎగురవేసినప్పుడు అవి తెగిపడి ఆయా వైర్లకి తట్టుకుంటాయి. వాటిని అందుకోవడానికి వెళ్లిన చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. మా అందరికీ కైట్ ఎగరేసుకోవాలని ఉంది, కానీ కైట్ ఎగరేసుకోలేము. ఇక్కడ అన్ని వైర్స్, కేబుల్స్ అడ్డంగా ఉన్నాయి. మాకు కాంపిటీషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోతలే. మేము ముగ్గురం కైట్స్ ఎగిరించుకోవాలనుకుంటున్నాం, కానీ ప్లేస్ సరిపోక ఒక్క కైట్ ఎగిరించుకుంటున్నాం. సంక్రాంతి అనే కాదు, కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే ఆడుకోవాలని ఉంటుంది, కానీ కింద గ్రౌండ్స్ ఉండవు. ఒకవేళ ఉన్న దాంట్లో పైప్స్ కానీ, వైర్స్ కానీ మేము అప్పుడప్పుడు రన్ చేస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు పడ్డాను, ఇంజరీస్ కూడా అయ్యాయి. కాబట్టి ఏదైనా పెద్ద గ్రౌండ్ ఉండి దాంట్లో ఓన్లీ శాండ్ కానీ లేకపోతే ప్లెయిన్గా ఉంటే బాగుండు అని నా ఉద్దేశం. సంక్రాంతి హాలిడేస్లో గాలిపటాలు ఎగరేస్తుంటారు సిటీ జనం. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పిల్లలతో ఉండి గాలిపటాలు ఎగరేస్తామంటున్నారు పేరెంట్స్. సిటీలో స్థలం లేకపోవడంతో బిల్డింగ్ టెర్రస్ పైనే గాలిపటాలు ఎగురవేసుకోవాల్సి వస్తుందంటున్నారు. చుట్టూ కేబుల్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నా చిన్నారుల కోరికను కాదనలేక గాలిపటాలు ఎగరేస్తామంటున్నారు తల్లిదండ్రులు. ఈరోజు హాలిడే ఉంది, పిల్లలేమో కైట్స్ పట్టుకొని వచ్చి మమ్మీ ఎగిరేద్దాం అంటే, మేమేమో అపార్ట్మెంట్స్లో ఉంటాము. ఇది చాలా చిన్న అపార్ట్మెంట్ అండి. చాలా మంది పిల్లలు ఉంటారు, అందరూ కైట్స్ పట్టుకొని పైనకు వస్తారు. ఎగరేయడం అనేది ఒక టెన్షన్ ఉంటుంది, వాళ్ళని చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అన్ని కేబుల్స్, పైప్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళని చూసుకుంటూ, వీళ్ళు కైట్స్ ఎగరేసుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్ని ఫీల్ అవ్వాలని ఒక సైడ్ ఉంటుంది. పోనీ ఓపెన్ ప్లేస్కి వెళ్ళేసి ఆడిపిద్దామా, వీళ్ళని కైట్స్ తీసుకొని ఎగిరిపిద్దామా అంటే కైట్స్ ఎగిరించేంత ప్లేస్ అయితే ఎక్కడ లేదండి. పిల్లలకు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండాలి. హైదరాబాద్లో అలాంటిది ఏదన్నా కొంచెం పెడితే బాగుండు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు కైట్స్ ఎగిరేయాలన్నా కానీ ఆ దారం కానీ మాంజా దారం ఉండేది కాదు.
మంచిగా హ్యాపీగా ఎగిరేసుకునేది. ఇప్పుడు ఏంటంటే ఈ మాంజాధారం వల్ల కొంతమంది బైక్కి రింగులు తట్టుకొని చనిపోతున్నారు. అది కారు కానీ బైక్ కానీ అది మనం చూసుకోము. మళ్ళీ ఇంకొకటి ఎస్పెషల్గా ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ కైట్స్ ఎగిరేస్తున్నారు ఆ పైనుంచి. 3rd floor బిల్డింగ్ ఇది. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా ఎవరు లేరు కాబట్టి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా కింద పడిపోతారు. కాబట్టి అదొకటి ప్రమాదం. మళ్ళీ రైల్వే ట్రాకుల దగ్గర చూసుకోరు, ఎగిరేస్తుంటారు. మరి ఆ ట్రైన్ రావడం కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ అలా ప్రతి ఒక్కటి దీనివల్ల ఇబ్బంది. అంటే మన గవర్నమెంట్ కూడా కానీ ఏదన్నా మరి ఇక్కడ మనకు ఒక ప్లేస్ అంటూ లేదు, అసలు ఏమీ లేదు. అంటే ఓపెన్ గ్రౌండ్ కానీ అలా అంటే కైట్స్ అనేది ప్రమాదమే. కాబట్టి ఏందనంటే చేసుకొని మంచి జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హై వోల్టేజ్ లైన్స్ ఉన్న ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గాలిపటాలు ఎగురవేయడాన్ని బ్యాన్ చేశారు అధికారులు. రైలు పట్టాల సమీపంలో ఉన్న డిపో స్టేషన్ల వద్ద నిఘా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ట్రాక్ల దగ్గర కైట్స్ను ఎగురేస్తూనే ఉన్నారు. మరోవైపు నిషేధిత చైనా మాంజా ఉపయోగించవద్దంటున్నారు పోలీసులు. చైనా మాంజాతో తెగిపోయిన గాలిపటం దారంతో బైక్ మీద వెళ్లే వారికి యాక్సిడెంట్స్ అవుతాయని జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. ప్రమాదాలు జరగకుండా సిటీలోని ఓపెన్ గ్రౌండ్లను గాలిపటాలు ఎగురవేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు జనం. మరోవైపు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో నిషేధిత చైనా మాంజా అమ్మకాలపై ఫోకస్ పెంచారు పోలీసులు. మంగళహాట్తో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ షాపుల్లో నాన్ బయోడిగ్రేడబుల్ సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళా కుసుంపుర డిఏ గారు, తర్వాత మిగతా ఫోర్స్ తీసుకొని వాళ్ళ మంగళహాట్లో రేడ్ చేయడం జరిగింది చాలా షాపుల మీద. అందులో ఒక 2 షాపులు దొరికింది, 6 ఆఫీస్ దొరికినాయి. ఇంకా వాళ్ళ సోర్స్ కూడా పేరు చెప్పిండు, వాళ్ళని కూడా పట్టుకొస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నది, గోదాం అక్కడ ఉన్నదని తెలిసింది, వాళ్ళని కూడా రేట్ చేసి మేము పట్టుకొస్తాం. ఈ సందర్భంగా నేను ప్రజలతో ఒకటి విజ్ఞప్తి ఏమంటే, ఆ పిల్లల్ని కూడా మనము కైట్ ఫ్లై చేసేటప్పుడు ఆ టెర్రస్ మీద ఫ్లై చేయకుండా బౌండరీ ఉన్న చోట వాళ్ళకు చేయమని చెప్పాలి. తర్వాత పెద్ద మనుషులు ఎంబడి ఉండి చేపిస్తే మంచిగుంటుంది. రెండోది ఏమంటే, ఒకవేళ ఈ చైనీస్ మాంజా ఎక్కడన్నా ఫ్లై కైట్స్ లో యూజ్ చేస్తుండ్రు, ప్రజలు పీపుల్ కూడా యూజ్ చేస్తుంటే వాళ్ళని కూడా మేము పట్టుకొని కేసు చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది ప్రాణాపాయం ఉన్నది, కానీ వాళ్ళు మళ్ళీ అట్లే చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా మనం కేసు రాస్తాం. అందుగురించి ప్రజల్ని నేను కోరేది ఒకటే అంటే, మీరు చైనీస్ మాంజాతోన మీరు ఫెస్టివల్ చేసుకోకండి, వేరే మామూలు మాంజాతోన చేయండి, అందరికీ అది మంచిది. మహేష్ సింగ్ అని ఒక లాస్ట్ ఇయర్ కేసు పెట్టినాం, వానికి అప్పుడు బైండ్ అవుట్ చేసినాం మనం, 50,000 కి బైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు మళ్ళా దొరికిన ఆయనకు మనం ఇప్పుడు 50,000 బైండ్ డౌన్ చేపిస్తాం, వాళ్ళకు జుర్మానా కట్టిస్తాం. తర్వాత వీళ్ళందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఇది మనం ఒక ప్లాన్ చేస్తున్నాం, ఈ ప్రజల్ని కూడా మనం అవేర్నెస్ తీసుకువస్తే మనం లొకాలిటీస్ లో కూడా పోయి చెప్పి, ఇట్లా మీరు షోకి నడిపితే వేరే వాళ్ళకు ప్రాణం పోతుందని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం క్యాసెట్ వేసి మన పెట్రోల్ కార్స్ లో నడిపించి లొకాలిటీలో పోయి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఢిల్లీలో గుర్తించడం లాస్ట్ ఇయర్ కూడా పోయినాం. తర్వాత ఇప్పుడు ఈసారి కూడా మన డీసీపీ గారు, ఎస్సీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది పర్మిషన్ తీసుకొని ఈసారి కూడా పోతాం. 12 లక్షల మంది షియా ముస్లింలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట రఘుమన్నెపల్లి. మైనార్టీ వెల్ఫేర్ నుంచి షియా కమ్యూనిటీకి అన్ని పథకాలు కల్పించాలని షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్జీఓ పిటిషన్పై హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. విద్య, సంక్షేమ, ఆర్థిక, రాజకీయంగా షియా ముస్లింలు వెనుకబడ్డారన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలోనూ షియా ముస్లింలకు అన్యాయం జరిగిందని తెలిపారు. మైనారిటీల్లో తక్కువ జనాభా ఉన్న షియాలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు అడ్వకేట్. అన్ని కష్టాల గురించి వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఏప్రిల్ ఒక రిట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో వాళ్ళ తరఫున మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒకరు ఉండాలి, ఒక చదువుకున్న వ్యక్తి. అతని ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో వినిపించాలనే ఉద్దేశంతో ఈ షియా కౌన్సిల్ వాళ్ళు 10 లక్షల మంది ఒక రిప్రజెంటేటివ్గా ఒక పర్సన్ని మొహమ్మద్ ఆలీ అనే వ్యక్తిని వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఆ యొక్క పేరుని గవర్నమెంట్ వాళ్ళు పరిశీలించి, ఆ పరిశీలించిన పేరు గవర్నర్
ఇన్హరెంట్ పవర్స్తో ఇస్తున్నటువంటి వారి కోటాలో వారికి ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తూ వీరి పేరును వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం లేకుండా కరెక్ట్గా వాళ్ళ తరపున కూడా ఒక వ్యక్తి ఉండాలని, అలాగే వాళ్ళకు సపరేట్ స్కూల్స్, కాలేజీలు, తర్వాత అన్ని ఫెసిలిటీ, అసూర్ ఖానాలు, వాళ్ళ రిలీజియస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫెయిత్ను కాపాడాలని ఉన్నత న్యాయస్థానం తెలంగాణ వాళ్ళు ఏప్రిల్ నెలలో ఒక రిట్ పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ డైరెక్షన్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళా తిరిగి ఈ సివిల్ కౌన్సిల్ వాళ్ళు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణను ఆశ్రయించి రిట్ నెంబర్ 3-2028/2024 కేసు వేసుకోవడం జరిగింది. ఆ వేసిన కేసు నందు జడ్జి గారు మరలా ఒక 4 వారాలు టైం ఇస్తూ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేయమని చెప్పారు. ఆ తర్వాత 4 వారాలు అయిపోయినా కానీ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను కన్సిడర్ చేయలేదు. ఈరోజు మళ్ళా ఆ కేసు లిస్ట్ అవుట్ అయింది. లిస్ట్ అవుట్ అయిన తర్వాత జడ్జి గారు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశాను, మళ్ళా అగైన్ డిస్పోజ్ చేస్తున్నాను ఈ కేసుని. 7 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రముఖ వరల్డ్ మ్యూజిషియన్ పీసీ సోర్కర్. హరిహర కళాభవన్లో ఈ నెల 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మ్యాజిక్ షోలు జరగనున్నట్టు తెలిపారు. ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పలు ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. వారసత్వంగా వస్తున్న మ్యాజిక్ షోను నిర్వహిస్తూ చిన్న పెద్ద మన్ననలు పొందడం ఆనందంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి షోలో పాల్గొనాలని కోరారు సోర్కర్. I work for my country and I am representing my country. I have got a live show which is a magic show. You can all come, see, enjoy the live magic. It's an ancient show, it's an old show of 1940s, 50s, 60s, but it has got that power to entertain. 4th generation PC Sorkar is here also. And the future generation, whether we don't know if he's going to be the fourth generation, but it's up to him. My son is here, my son is Pourav Chandra Sorkar. So he's in the city right now and he'll be performing this time in Hyderabad. But the success and everything, it goes to the hand of the public. Understand, until your blessings and your support is there, this show is going to stand nowhere. So my first prayers are in front of you to make this show a successful show. సంచారశ్రమ జీవులైన వడ్డెర జాతిని గిరిజన తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది అఖిల భారత వడ్డెర ఓడ్ బోవి బేల్దారు సంక్షేమ సంఘం. హైదరాబాద్ బషీర్బాగ్లో మీడియాతో సమావేశంలో రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపాటి జైపాల్, సంఘ ప్రధాన కార్యదర్శి గుంజలు పాల్గొన్నారు. గత సర్కార్ అన్యాయం చేసి వారి అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిన వడ్డెరను కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలన్నారు నేతలు. మా కులాన్ని మరి ఖాళీ ఓట్ల రూపంగానే వాడుకొని మమ్మల్ని ఏ రకంగా కూడా రాజకీయం కానీ ఉద్యోగాలలో కానీ మరి మాకు ఏదైతే కాంట్రాక్టర్లో కానీ ఏదైనా మైన్స్లలో కానీ ఏ రకంగా కూడా మాకు అవకాశం కలిగించలేదు. కాబట్టి పోయినసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడున్న మా వడ్డెర సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి మరి 5-6 జీవోలు తీసుకొచ్చేస్తే మరి ఆ జీవోలు కొన్ని రోజులు మాత్రమే ఉపయోగపడింది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి వరకే. ఆ తర్వాత వేరే వేరే పార్టీలు వచ్చినాయి, తెలుగుదేశం కానివ్వండి, బీఆర్ఎస్ కానీ వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఉన్న జీవోలని కూడా రద్దు చేసి ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.